బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రొయ్యల దానా ధరల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారు. అటు రైతులకు ఇటు దానా తయారీదారులకు మధ్య మార్గంగా ప్రస్తుత ధరపై కిలోకు 4 రూపాయలు తగ్గించేలా సీఎం ఒప్పించారు. సీఎం చొరవతో దానా కిలో 112 రూపాయల నుంచి 108 రూపాయలకు తగ్గనుంది. దీనిపై చేపలు, రొయ్యల సాగు రైతులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆక్వా రైతు ప్రతినిధులు, దానా తయారీ సంస్థల ప్రతినిధులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. దానా ధరల స్థిరీకరణకు ఆక్వా రైతులు, తయారీదారులు, నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని, ఆ తర్వాత ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో దానా ధరలు 6 సార్లు పెంచారని, అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై ఎలాంటి చొరవ తీసుకోలేదని ఆక్వా రైతులు సీఎం దృష్టికి తెచ్చారు. 2019లో కిలో 87 రూపాయల 80 పైసలు ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 107 రూపాయల 80 పైసలకు చేరిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ధర 5 రూపాయల 80 పైసలు తగ్గిందని చెప్పారు. తామెప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఇటీవల కొందరు ఆక్వా రైతుల ముసుగులో రాజకీయం చేశారని తెలిపారు. యూనిట్ విద్యుత్ 1 రూపాయి 50 పైసలకే ఇస్తున్నందున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ముడి సరుకు ధర పెరిగినప్పుడు దానా ధరలు పెంచుతున్నారని, కానీ ధర తగ్గినప్పుడు ధర తగ్గించడం లేదన్నారు. రాయితీలకు సంబంధించి నిర్దేశించిన ఎంప్యానెల్ విషయంలో మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దానా తయారీదారుల ప్రతినిధులు తమ వాదనని కూడా సీఎం దృష్టికి తెచ్చారు. ఈ 2 ఏళ్లలో 1543 కోట్ల మేర విద్యుత్ రాయితీ రూపంలో ఆక్వాకు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు ఆక్వాతో పాటు పొగాకు, మామిడి రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొగాకు ధర కేజీ 200 రూపాయలు తగ్గకుండా కొనుగోళ్లు జరగాలని సీఎం ఆదేశించారు. తోతాపురి మామిడికి కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించింది.